స్టాంప్ డ్యూటీ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవరు? మీ సేవ నిర్వాహకుడితో సాధ్యమేనా? తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు. తెర వెనుక సహకరించింది ఎవరు? మీ సేవ ఆపరేటర్ల విస్తృత చర్చ. సాఫ్ట్వేర్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం. సాఫ్ట్వేర్ స్క్రిప్టు కింగ్స్ పనేనా అని చెప్పేసి ఇక్కడ ఒకటి జనగామలో జరిగినటువంటి కేసులు ఉదాహరణ చూపించారు. అప్లికేషన్ నెంబరు, చెల్లించాల్సిన డబ్బు 1,26,113, చెల్లించిన డబ్బులు 1,261. వ్యత్యాసం 1,261, 1,24,872. అంటే దాదాపుగా 1,24,000ను గోల్మాల్ చేసిరు. కేవలం 1,26,000లో 1,24,000 గోల్మాల్ చేసిరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. జనగామ జిల్లాలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కామ్ రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాన్యువల్గా ఉన్న కాలంలోనూ చోటు చేసుకొని రీతిలో ఈ స్కామ్ జరగడంతో అసలు ఎలా సాధ్యమైందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇది ఒక మీ సేవ కేంద్ర నిర్వాహకుడి వల్ల సాధ్యమేనా? తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా? సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ కింగ్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ పైన ఆరితేరినటువంటి వాళ్ళ పనేనా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే విషయం తెలిసిన ఉన్నతాధికారులు సైతం అవాక్కయ్యారు. ఇలాంటి దోపిడీకి అవకాశం లేకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. పేక్ చలానాలతో సేల్ డీడ్స్, ధరణి పోర్టల్కు ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయంలోనే జరిగేవి. ఇంతకుముందు పూర్తి స్థాయిలో స్టాంప్ పేపర్ల మీద సేల్ డీడీ వ్యవహారాన్ని ఫిజికల్గా నడిపారు. ఆ తర్వాత డాక్యుమెంట్లను స్కాన్ చేసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. తర్వాతే కొనుగోలుదారుడికి ఇచ్చేవారు. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. అయితే భూభారతి పోర్టల్ను అడ్డం పెట్టుకొని భారీ కుంభకోణానికి తెరతీశారు. భూముల రిజిస్ట్రేషన్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని చెల్లించలేదు. అతి తక్కువ మొత్తాన్ని చలాన్ రూపంలో చెల్లించి ప్రాసెస్ చేయించారు. భూముల యాజమానుల నుంచి మాత్రం పూర్తి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి ఖజానాకు మాత్రం తక్కువగా జమ చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సేల్ డీడీ చేయించారు. ఆడిట్ చేస్తుండగా అతి తక్కువ చలాన్ కనిపించడంతో ఈ విషయం బయటపడింది. ఒకే రోజు 10 చలాన్లకు చెందిన రూపాయలు 8,55,577 మింగారు. ప్రాథమిక పరిశీలన ద్వారా జనగామ మండలం తహసీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. కొనసాగుతున్న విచారణ. భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై పోలీసుల విచారణ సాగుతున్నది. మరోవైపు లోకాయుక్త కూడా సుమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, CCLA, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, IG, మీ సేవ కమిషనర్, జనగామ జిల్లా రిజిస్ట్రార్లకు లోకాయుక్త నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో చలాన్ అమౌంట్ ఎడిట్ చేస్తున్న కేటుగాలపై యాక్షన్ షురుమైంది. యాదాద్రికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లు ఎడిట్ చేసి ప్రమోట్ చేసినట్లుగా గుర్తించారని చెప్తా ఉన్నారు. యాక్షన్ షురు. భూభారతి పోర్టల్లో సేల్ డీడీ, ఇతర డీడ్స్కి నిర్దేశిత స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా దిద్దుబాటు చర్యలకు CCLA, CMRO ప్రాజెక్టు డైరెక్టర్ ముందా మంకరం శ్రీకారం చుట్టారు. ఫేక్ ఫోర్జరీ చలానా ద్వారా ట్రాన్సాక్షన్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారని చెప్తా ఉన్నారు. అనేక అనుమానాలు. ఈ కుంభకోణానికి CCLA టెక్నికల్ టీమ్ సిబ్బంది సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాతే మొదలైందా? అంతకుముందు ధరణి పోర్టల్లో అమల్లో ఉన్నప్పటి నుంచే నడుస్తుందా అన్నది కూడా తేలాల్సి ఉన్నది. ప్రతి ట్రాన్సాక్షన్ స్టాంప్ డ్యూటీ ఎంత, చెల్లించిన అమౌంట్, చలాన్ అమౌంట్ ఎంత, వ్యత్యాసం ఎంత, ఈ లెక్కలు బయటకు తీస్తే తప్ప వాస్తవాలు బయటకు రావని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ఓ కేసులో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, పట్టాదార్ పాస్బుక్ ఛార్జెస్, మ్యూటేషన్ ఫీజు, హరత నిధి మొత్తం కలిపి 7,50,113 కాగా 113గా ఉంది. అయితే 1,000 రూపాయల చలాన్ చొప్పున 2 సార్లు అంటే 2,000 చెల్లించిన స్టాంప్ సక్సెస్గా వస్తుంది. అయితే ఇది సాఫ్ట్వేర్ లోపభూష్టంగా ఉండటం వల్ల సాధ్యమవుతుందా, లేదంటే కేటుగల్లా ఇంకేదైనా చేస్తున్నారా తెలియాల్సి ఉన్నది. మరోవైపు
జావా స్క్రిప్ట్ చేసిన వాళ్ళు పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్నోళ్ళ సహకారం ఉండొచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి. కేవలం మీ సేవ నిర్వాహకుడితోనే ఈ పని సాధ్యమవుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి ప్రక్రియ ఉంటుందని తమకు ఇప్పటి వరకు తెలియదని మీ సేవ నిర్వాహకులే చెప్తున్నారు. తెర వెనుక ఎవరో పెద్దోళ్ళు లేకుండా ఫేక్ ఫోర్జరీ చలాన్ల ద్వారా స్కామ్ సాధ్యమే పని కాదని చెప్పేసి ఆపరేటర్లు వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా పగడ్బందీగా భూభారతిని తయారు చేసినాం, ప్రజలకు అందుబాటులో, ప్రజలకు మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ధరని దోపిడీ చేసింది కాబట్టే, మిమ్మల్ని దోచుకునే ప్రయత్నం చేసింది కాబట్టే ఇది మీకు ఒక మంచి ఆయుధం అని చెప్పేసి గతంలో చెప్పారు. మరి ఇందులో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, ఇందులో కూడా తప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి స్వయంగా జనగామ జిల్లా ఉదాహరణగా నిలిచింది. మరి దీనిపైన ఎట్లాంటి వ్యత్యాసం ఉంటుంది, ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు కేటుగాళ్ళను కావచ్చు, దీంట్లో మరోసారి ఇట్లాంటి ఫోర్జరీ జరగకుండా ఎట్లాంటి మార్గదర్శకాలు మళ్ళీ తీసుకుంటారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే ఏదైతే పోయినటువంటి అమౌంట్ను ఎట్లా వెనక్కి తీస్తారని కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వాలి.